వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మైసెల్ఫ్ మణికంఠ. టీజీపీఎస్సీ గ్రూప్ 3 పేపర్ 3కి సంబంధించి ఆల్రెడీ మనం 1 to 50 క్వశ్చన్స్కి సంబంధించి కీని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మ్యాక్సిమం ఈ 51 నుంచి 150 క్వశ్చన్స్ రిలేటెడ్ కీ అన్నిటిని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం ఈ అంశాలు మనం గ్రూప్ 2కి ఏ విధంగా అన్వయించుకొని చదువుకోవాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో 51st క్వశ్చన్ చూసుకుంటే క్రాప్ లోన్ వేవర్ స్కీమ్కి సంబంధించి అడిగారు. సో రైతు రుణమాఫీ పథకానికి సంబంధించినటువంటి అంశాల గురించి అడిగారు. సో ఫస్ట్ ఏంటి అడిగారు, ద స్కీమ్ అప్లైస్ టు షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ క్రాప్ లోన్. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో అది కేవలం షార్ట్ టర్మ్ లోన్స్కి అందించడం మాత్రమే జరిగింది. సో ఇక్కడ మనకి మీడియం టర్మ్ లోన్స్ కూడా అడిగారు. సో ఇది తప్పు. రైట్. అట్ ది సేమ్ టైం ఈ క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ రుణమాఫీ పథకానికి సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు దీన్ని ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ పర్స్పెక్టివ్గా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ స్కీమ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లోన్కి సంబంధించిందా, ఎంతవరకు రుణమాఫీ చేస్తారు, ఏ బ్యాంకులకు సంబంధించి రుణమాఫీ చేస్తారు, ఏ డేట్ని తీసుకొచ్చారు, ఇటువంటి అన్ని అంశాలని అడుగుతారు కాబట్టి దీన్ని ఇన్ డీటెయిల్గా చదువుకోండి. రైట్. అదేవిధంగా ద స్కీమ్ అప్లైస్ టు క్రాప్ లోన్స్ అప్టైన్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, ఎడ్యుల్ బ్యాంక్స్. సో ఈ విధంగా చూసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్. సో బి ఓన్లీ అనేది రైట్. రైట్. 52nd చూసుకుంటే యాజ్ పర్ ద 2011 పాపులేషన్ సెన్సస్. సో మళ్ళీ 2011 జనాభా లెక్కల గురించి అడిగారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు వర్కింగ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఆర్ ట్రూ. సో తెలంగాణలో వర్కింగ్ పాపులేషన్కి సంబంధించి ప్రశ్న అడిగారు. సో 2011 జనాభా లెక్కల గురించి. సో వర్కింగ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ వాజ్ లెస్ దాన్ 50% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో అయితే వర్కింగ్ పాపులేషన్ అనేది 2011 సెన్సస్ ప్రకారం ఎంత ఉన్నారంటే 46.69%గా ఉండడం జరిగింది. సో కావున చూసుకుంటే లెస్ దాన్ 50% కంటే వర్కింగ్ పాపులేషన్ ఉన్నారు అనేది తెలుస్తుంది. రైట్. ఈ విధంగా ఫస్ట్ ఇది రైట్. రైట్. అదేవిధంగా అగ్రికల్చరల్ లేబర్స్ కన్స్టిట్యూట్ అరౌండ్ 21% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలో అగ్రికల్చరల్ లేబరర్స్ వ్యవసాయ కార్మికులు అనేది సుమారు 21%గా ఉన్నారని అడిగారు. సో అయితే వ్యవసాయ కార్మికులు అరౌండ్ 36.2%గా ఉన్నారు. సో ఇది తప్పు అవుతుంది. ఆన్సర్ ఏ ఓన్లీ. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ లాంచ్డ్ ఇన్ 2015 బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ రిలేషన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్. సో మనకి తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఐటీ సెక్టార్, అదేవిధంగా ఫార్మా సెక్టార్. సో ఈ ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ రంగాల్ని హోలిస్టిక్గా మల్టీ డైమెన్షనల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే 2015లో ఐటీ సెక్టార్కి సంబంధించి ఏ స్కీమ్స్ని లాంచ్ చేశారని అడిగారు. సో తెలంగాణ హబ్ అనేది November 5th, 2015 లాంచ్ చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అనేది 2014లో ఇన్సెప్ట్ చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అనేది 2017లో లాంచ్ చేశారు. సో ఈ విధంగా 2015లో టీ హబ్ అనేది మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. రైట్. ఈ విధంగా ఈ టాస్క్ అవ్వచ్చు, టీ హబ్ అవ్వచ్చు, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్కి సంబంధించినటువంటి ఫీచర్స్ గురించి కూడా, వాటి యొక్క లక్షణాల గురించి కూడా చదువుకోవాలి. సో గ్రూప్ 2లో అవ్వచ్చు, గ్రూప్ 1లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. సో ప్రత్యేకంగా 2015 గురించి ఎందుకు అడిగారంటే 2014లోనే స్టేట్ ఫార్మేషన్ అవ్వడం, ఆ తర్వాత ఐటీ సెక్టర్ అంతా వేగంగా వృద్ధి చెందడం, దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ అంశాలన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఇటువంటివి అడుగుతారు. రైట్. మేబీ గవర్నమెంట్స్ మారినప్పటికీ కూడా, అంటే పార్టీలు మారినప్పటికీ కూడా ప్రభుత్వం ఎప్పటికీ ఒకటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2014 నుంచి ప్రస్తుతం వరకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధి విధానాలు, పథకాలు అన్నిటి గురించి కూడా మనం చదువుకోవాలి. రైట్. తర్వాత చూసుకుంటే 54th క్వశ్చన్ తెలంగాణకు సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ అని అడిగారు. సో ఫర్ ద ఇయర్ 2023-24 the revised estimates of GST is more than budget estimates of GST. సో ఇది జస్ట్ కొంచెం అనాలిసిస్ చేసుకొని చదవాల్సిన క్వశ్చన్. సో దీని యొక్క ఆప్షన్ ఆన్సర్ అనేది బి అండ్ డి ఓన్లీ మాత్రమే. సో కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాడు. సో కొన్ని అసలు ఆలోచించడానికే ఇది రియాలిటీలో ఎగ్జిస్ట్ అవ్వదని అర్థమయ్యేటట్టు ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో వాటిని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇటువంటి అనలిటికల్ క్వశ్చన్స్, అర్థం లేని క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో జస్ట్ కామన్ సెన్స్. సో 55th క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర సమూహాల్లో, ఏ స్టేట్ క్లస్టర్స్లో
ఆమోదించడం జరిగిందంటే ఈ 3 స్టేట్ క్లస్టర్స్లో కూడా అప్రూవ్ చేసింది. సో తెరట్పల్లి, పోచంపల్లి, ఘాటుప్పల్. సో ఈ 3 క్లస్టర్స్లో కూడా తెలంగాణ నేత కార్మికులు సహాయం చేయడానికి ఈ క్లస్టర్స్లో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో 54 A, B and C. తర్వాత 56th చూసుకుంటే arrange the following age groups of the population of Telangana in ascending order based on population size of each age group in 2011 as per the data provided in Telangana Statistical Abstract 2022. సో 2011 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశాలు, అది కూడా 2022 తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉన్నటువంటి అంశాల గురించి అడిగారు. సో మేజర్గా ఏజ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు 5 to 9 years, 10 to 14 years, 15 to 19 years, 20 to 25 years. సో దీన్ని మనకి క్రొనాలజీలో అడగడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ADBC. సో A 5 to 9 years, ఆ తర్వాత 20 to 24 years, ఆ తర్వాత 10 to 14 years, ఆ తర్వాత 15 to 19 years అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉండడం జరిగింది, అంటే తక్కువ నుంచి ఎక్కువకి. రైట్, 57 క్వశ్చన్ చూసుకుంటే సో మోస్ట్లీ పాపులేషన్ రిలేటెడ్ అంటే ఈ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 మనకి ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని ఖచ్చితంగా చదువుకోండి. సో అది మనకి చాలా వరకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మిగతా గైడ్స్తో కంపారిజన్ చేసుకుంటే మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సోర్సెస్ అయినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్, లేకపోతే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్టు, ఈ అంశాల మీద ఆధారపడండి. అప్పుడు వాడు కోర్టులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టినా ఇవి తప్పు అన్నాడంటే గవర్నమెంట్ కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అథెంటిక్ సోర్సెస్, వీటి మీద ఆధారపడుతూ డేటా అనేది చదువుకోండి. రైట్, 57 క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1973. సో 1973లో తీసుకొచ్చినటువంటి వ్యవసాయ కమతలపై గరిష్ట పరిమితి చట్టం గురించి కింద అంశాలు ఇచ్చారు. సో అందులో ఏదైతే రైట్. సో దిస్ యాక్ట్ ఈస్ రిసీవ్డ్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1974. సో తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి యాక్ట్ ఏదైనా ఇది చేస్తే దాని యొక్క అసెంట్ ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. సో ఇది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ స్టాండర్డ్ హోల్డింగ్ వాస్ ఫిక్స్డ్ ఎట్ 27 acres ఆఫ్ లంకా ల్యాండ్. సో R ఈజ్ ట్రూ, A ఈజ్ ఫాల్స్. సో 58th క్వశ్చన్ చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అడిగారు తక్కువ నుంచి ఎక్కువకి. సో ఇది కూడా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా అడిగాడు. 23-24 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉన్నటువంటి అంశాలు: కన్స్ట్రక్షన్ సెక్టర్, ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్కి సంబంధించిన అంశాలు. సో కన్స్ట్రక్షన్ అయితే 26.86, మ్యానుఫ్యాక్చరింగ్ 51.54%, ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ 9.87%, మైనింగ్ అండ్ క్వారింగ్ అయితే 11.73%. సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ 9.87% ఉంటుంది, తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్, తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్. సో BDAC అనేది సరైనటువంటి సమాధానం. సో 59 క్వశ్చన్ చూసుకుంటే యాజ్ పర్ ద అగ్రికల్చర్ సెన్సస్ 21-22 ద యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఇన్ తెలంగాణ వాజ్. సో ఇది అందరికీ తెలుసు 0.89 hectares. సో అయితే ఈ అగ్రికల్చర్ సెన్సస్ 21-22 అనేది ఎన్నో అగ్రికల్చర్ సెన్సస్ అనేది అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అది కూడా 60 చూసుకుంటే సేమ్ లైక్ సర్వీస్ సెక్టర్కి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగానే తెలంగాణ నుంచి అతి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి ఐటమ్స్ గురించి అడిగారు. సో ఇది మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉండడం జరిగింది. సో ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ పార్ట్స్, ఎలక్ట్రిసిటీ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, ఆర్గానిక్ కెమికల్స్. సో ఔషధ ఉత్పత్తులు, విమాన అంతరిక్ష నౌక మరియు భాగాలు, విద్యుత్ యంత్రాలు మరియు సామగ్రి, సేంద్రియ రసాయనాలు. సో తెలంగాణ అంటే మనందరికీ గుర్తు రావాల్సింది ఇందాక చెప్పినట్టే ఫార్మాసిటికల్ రంగం, ఐటీ సెక్టర్. సో అందుకనే హైదరాబాద్ను కూడా ఈవెన్ మనం ఫార్మా క్యాపిటల్గా పిలుచుకుంటాం. ఎందుకు ఫార్మా క్యాపిటల్గా పిలుచుకుంటాం అంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేవి మన దగ్గర నుంచే వెళ్తాయి కాబట్టి హైదరాబాద్ని ఫార్మా క్యాపిటల్గా పిలుస్తాం. సో ఈ విధంగా చూసుకుంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్లో ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి, అరౌండ్ 32%. రైట్, తర్వాత చూసుకుంటే ఆర్గానిక్ కెమికల్స్ అరౌండ్ 20%, ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ అండ్ పార్ట్స్ అయితే 14%గా ఉన్నాయి. సో ఈవెన్ దీని యొక్క క్రొనాలజీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా నెక్స్ట్ గ్రూప్ 2లో అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఈ విధంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చదువుకోండి.
సో కొంతమంది ఈ క్లాసులు చదివితే సరిపోతుంది, ఇంకెక్కువగా చదవాల్సిన పని లేదు అన్నప్పటికీ కూడా ఒకరి మీద ఆధారపడదానే కంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీద పూర్తిగా ఆధారపడి ప్రతి అంశం మీద అవగాహన తెచ్చుకొని చదవండి. ఓకేనా? రైట్. తర్వాత 61 క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ 2004-05 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ హ్యాడ్ రిలేటివ్లీ హయ్యర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ. సో 2004-05 గురించి అడిగారు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, వచ్చాయంటే మనం ఏం చేయలేము. సో జస్ట్ ఏదో ఒకటి పెట్టడానికైనా ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైం మన తెలంగాణలో ఉన్నటువంటి ఈవెంట్స్, అంటే ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఎక్కడ ఎస్డిఐ రిలేటెడ్ అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఎక్కడ బాగున్నది, ఎడ్యుకేషన్ పరంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కడ బాగుంది, ఇటువంటి అన్ని అంశాలను పరిశీలిస్తే ఈ 4 డిస్ట్రిక్ట్స్ని మనం ఒక అనాలిసిస్ చేయొచ్చు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కంపారిజన్ చేసుకుంటే కరీంనగర్ అప్పట్లో కొద్ది గొప్ప డెవలప్ అయింది కాబట్టి అక్కడ హయ్యర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉండడానికి స్కోప్ ఉంటుంది కదా. సో ఈ విధంగా కరీంనగర్ని ఆన్సర్ చేయొచ్చు. రైట్. తర్వాత హైడ్రా రిలేటెడ్, ఈవెన్ మనం దీన్ని మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాం. సో డైరెక్ట్గా ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో హైడ్రా రిలేటెడ్ పీడిఎఫ్, ఆ అంశాలే ఇందులో వచ్చాయి. రైట్. ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ మేజర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి హైడ్రాని తీసుకొచ్చారు. అండ్ ఆల్సో హైడ్రాకి సంబంధించి ఎసెట్ ప్రొడక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్ యూనిట్స్గా ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా లాజిస్టిక్స్ సపోర్ట్కి సంబంధించి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. రైట్. అయితే ఇక్కడ సిద్దిపేట అనేది తప్పు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఇవి ఉంటాయి. సో ఏ అండ్ సి అనేది సరైనటువంటి సమాధానం. సో ఆన్సర్ ఏ అండ్ సి. సో తర్వాత 63rd క్వశ్చన్ చూసుకుంటే, ఇది కూడా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో రిలేటెడ్గానే వచ్చింది. సో ఇక్కడ మేజర్గా ఐటీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ గురించి అడిగారు. సో ఇందాక చెప్పినట్టే ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టర్ అనేది తెలంగాణ, ప్రత్యేకంగా హైదరాబాద్లో మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ అంశాల గురించి చదువుకోవాలి. సో ఐటీ ఎక్స్పోర్ట్స్ 22-23లో భాగంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిలేటెడ్గా చూసుకుంటే, తెలంగాణస్ ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రో బై నియర్లీ 31.44%. India's IT exports on an average grow by about 22.36%. సో ఇండియా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యావరేజ్గా చూసుకుంటే అరౌండ్ 9.36% అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రో బై నియర్లీ అరౌండ్ 31.44%. సో ఇట్స్ రైట్ అన్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ ఓన్లీ. సో తెలంగాణ యొక్క సమాచార సాంకేతిక ఎగుమతులు సుమారు 31.44% పెరిగాయి. అయితే భారతదేశ సమాచార సాంకేతిక ఎగుమతులు అనేవి 9.36గా పెరిగాయి, ఇక్కడ 22.36. రైట్. తర్వాత 64 చూసుకుంటే 2011 పాపులేషన్ సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. తెలంగాణలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మోర్ దెన్ 300గా ఉండడం జరిగిందని అన్నారు. సో తెలంగాణలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎంత ఉంది? అరౌండ్ 312గా ఉంది. సో ఇది రైట్. సో రీజన్ ఏంటి? ములుగు డిస్ట్రిక్ట్ హ్యాస్ ద లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అమంగ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. సో ములుగులో లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత ఉందనేది కరెక్టే, కానీ ఫస్ట్ అసెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది రీజన్ కాదు. సో 2 స్టేట్మెంట్స్ విడివిడిగా రైట్, కానీ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 3. సో 65 చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు హెల్త్ ఇండికేటర్స్ ఇన్ తెలంగాణ ఇన్ 22 ఈజ్ ఆర్ ట్రూ. సో 2022 తెలంగాణలో హెల్త్ ఇండికేటర్స్ సంబంధించి ఏది సరైనటువంటి సమాధానం? అండర్ 5 మార్టాలిటీ రేట్, అదేవిధంగా నియోనటల్ మార్టాలిటీ రేట్కి సంబంధించి ఇచ్చారు. సో ఇది మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా చదివినప్పుడు హెల్త్ ఇండికేటర్స్ చదివాం. సో ఈ హెల్త్ ఇండికేటర్స్లో ఒక పట్టిక ఉంటుంది. సో అందులో డైరెక్ట్గా ఈ అంశాల గురించి ఇచ్చారు. సో ఎవరైతే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుతారో తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అండర్ 5 మార్టాలిటీ రేట్ అనేది తెలంగాణలో 23గా ఉంది. నియోనటల్ మార్టాలిటీ రేట్ అనేది 15గా ఉంది. అయితే ఇండియాలో అరౌండ్ ఇది 20%గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ బి ఓన్లీ. ఇక్కడ అండర్ 5 మార్టాలిటీ రేట్ ఎంత ఉందంటే 23గా ఉందనేది గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఇండియాతో కంపారిజన్ చేసి కూడా చదువుకోండి. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అవ్వచ్చు, మెటర్నల్ మార్టాలిటీ రేట్ అవ్వచ్చు, అనేమియా ఎంత ఉంది, స్టంటింగ్ ఎంత ఉంది, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది, ఇటువంటివి కూడా అడుగుతారు. సో ఆల్రెడీ మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఇండియాలో ఎంత ఉంది అనేసి అంటే 2.0 ఉంది. సో ఆల్రెడీ మీకు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తెలంగాణలో ఎంత ఉంది అనేది కామెంట్ చేయండి. రైట్. 66 చూసుకుంటే 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారం 4 డిస్ట్రిక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ పాపులేషన్ వాజ్ రిలేటివ్లీ మోర్. సో ఈ 4 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ చైల్డ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉందంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో. సో ఈ విధంగా పాపులేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనం తెలుగు ఛానల్లో పెట్టాం. సో జనాభా పరమైనటువంటి అంశాలు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అట్ ది సేమ్ టైం ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో 67th చూసుకుంటే,
విచ్ సబ్ సెక్టార్ has contributed more than 1/3 to the service sector gross state value added. సో ప్రత్యేకంగా సర్వీస్ సెక్టర్కి సంబంధించి మళ్ళీ క్వశ్చన్ అడిగారు. ఎందుకు సర్వీస్ సెక్టర్ గురించి అడుగుతున్నారంటే బికాస్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపిలో అతి ఎక్కువ భాగం సేవా రంగానికే ఉంది. దాదాపు 65.7% ఉంది కదా, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే చదువుకున్నాం కదా. 65.7% జిఎస్డిపిలో సేవా రంగం యొక్క వాటా ఉంది కాబట్టి ఖచ్చితంగా సేవా రంగానికి సంబంధించి రిలేటెడ్గా ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది. రైట్, ఈ విధంగా చూసుకుంటే 1/3 టు ద సర్వీస్ సెక్టార్స్ జిఎస్విఏలో ఏది ఎక్కువగా ఉందంటే రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అరౌండ్ 35.6%గా ఉంది. ఇక్కడ 1/3 అని ఇచ్చాడు. సో 1/3 అంటే ఎంత, అరౌండ్ 33%. సో ఇక్కడ మనకి 35.6% ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది రైటు. సో ఆ తర్వాత ప్లేస్లో ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అరౌండ్ 27%గా ఉంది. రైట్, ఈ విధంగా క్రొనాలజీ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మనకి ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ సెక్టారు ఆ రిలేటెడ్గా అడిగారు కదా. సో సేమ్ లైక్ ఇక్కడ జస్ట్ 1/3 ఆఫ్ ద సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. మేబీ గ్రూప్ 2లో దీని యొక్క క్రొనాలజీ కూడా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ అంశాలను చదువుకోండి. తర్వాత 68 చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్లో తెలంగాణలో బేస్డ్ ఆన్ ఏరియా అండ్ ఈచ్ క్రాప్ ఇన్ తెలంగాణ. సో ఇది కూడా 2023-24కి సంబంధించి ప్రొవిజనల్ అంశాలు. సో వానాకాలం, యాసంగికి సంబంధించినటువంటి అంశాలు మనం అగ్రికల్చర్ రిలేటెడ్గా చదివినప్పుడు చదివాం. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిలేటెడ్గానే అగ్రికల్చర్ అండ్ డెలైట్ సెక్టర్ చదివేటప్పుడు అటు వానాకాలం సీజను, యాసంగి పంటలకు సంబంధించినటువంటి అంశాలు చదివాం. సో అందులో భాగంగా అసెండింగ్ ఆర్డర్లో చెప్పారు. సో తక్కువ నుంచి ఎక్కువగా చేయమన్నారు. సో సిడిఏబి. సో ఏంటి, జోవర్, బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్, మేజ్. సో వానాకాలం పంటలు, యాసంగి పంటలు వీటన్నిటి గురించి కూడా చదువుకోండి. సో ఇది మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంటుంది. సో ఇన్ ద టర్మ్స్ యాసంగి పంటలు వేరేగా ఉంటుంది, వానాకాలం పంటలు కూడా సపరేట్గా ఇస్తారు కాబట్టి ఆ అంశాలను చదువుకోండి. రైట్, తర్వాత 2011 సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆర్ ట్రూ. సో ఇది కూడా మనం తెలంగాణ జనాభాకు సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. రైట్, ఇఫ్ ఇన్ కేసు జనాభాని ఖచ్చితంగా చదువుకోండి. అటు తెలంగాణ జనాభా, ఇండియా జనాభాని 2011 సెన్సస్తో కంపారిజన్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం NFHS 5 రిపోర్ట్కి రిలేటెడ్గా కూడా చదువుకోండి. సో ఇక్కడ చూసుకుంటే బి ఓన్లీ మాత్రమే రైట్. సో ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్ రూరల్ ఫీమేల్ పాపులేషన్ వాజ్ లెస్ దాన్ రూరల్ మేల్ పాపులేషన్. ఓకేనా. తర్వాత 70th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు GSVA గ్రోత్ రేట్ అండ్ బేసిక్ ప్రైజెస్ ఆఫ్ తెలంగాణ 2011-12 కాన్స్టెంట్ ప్రైజెస్. సో 2011-12 కాన్స్టెంట్ ప్రైజెస్తో కంపారిజన్ చేసుకుంటే బేసిక్ ప్రైజెస్లో ఏ విధంగా ఉన్నాయి అని అడిగారు. సో దీని యొక్క ఆన్సర్ ABC అండ్ ఓన్లీ. సో ఇది తప్పు. సో టెర్షరీ సెక్టార్ రిజిస్టర్ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్. సో టెర్షరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది అరౌండ్ 9%గానే ఉంది కాబట్టి ఇది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంటుంది. సో ఎవరైతే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుతారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. బట్ ఏంటి చేయాలంటే జస్ట్ అనాలిసిస్ చేయాలి. సో ఇది ఎందుకు తక్కువ వచ్చింది, ఇది ఎందుకు ఎక్కువ వచ్చింది, ఇటువంటి అంశాలను అనాలిసిస్ చేస్తూ లాజికల్గా ఎవరైతే ఎకానమీని చదువుతారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. అలా కాకుండా జస్ట్ ఈ డేటా ఉంది దీన్ని పట్టేసి చదువుతాము అంటే ఖచ్చితంగా గ్రూప్ 2లో మీరు చాలా దెబ్బపడిపోతారు. తర్వాత 71st క్వశ్చన్ చూసుకుంటే యాజ్ పర్ 2011 పాపులేషన్ సెన్సస్ అమంగ్ ద ఫాలోయింగ్ 4 districts ఇన్ తెలంగాణ ఇన్ విచ్ districts ద పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ టు ఇట్స్ రూరల్ పాపులేషన్ వాస్ రిలేటివ్లీ లెస్. సో 2011 జనాభా లెక్కల ప్రకారం కింద ఇవ్వబడిన తెలంగాణలోని 4 జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఆ జిల్లా మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం సాపేక్షంగా తక్కువగా ఉందంటే రాజన్న సిరిసిల్ల. సో ఈ విధంగా తెలంగాణలో ప్రత్యేకంగా ఏ జిల్లాలో అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో అర్బన్ పాపులేషన్ తక్కువగా ఉంది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రత్యేకంగా తెలంగాణలో అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది హైదరాబాదు, అర్బన్ పాపులేషన్ తక్కువగా ఉన్నటువంటి జిల్లా ములుగు. తర్వాత 72 క్వశ్చన్ చూసుకుంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ 12th 5-year ప్లాన్ డాక్యుమెంట్ కేటగరైజ్డ్ మహబూబ్ నగర్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ యాజ్ దే. సో ప్లానింగ్ కమిషన్ తన 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మహబూబ్ నగర్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఆకలితో ఉన్నటువంటి జిల్లాలు, మోస్ట్ హంగ్రీ డిస్ట్రిక్ట్స్గా అభివర్ణించడం జరిగింది.
సో ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు, మహబూబ్ నగర్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో ఇండస్ట్రీ అనేది అంత ఎక్కువగా డెవలప్ లేదు. డెవలప్డ్ అంటే కాదు, సో లిటరేట్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. సో మోస్ట్ హంగ్రీ డిస్ట్రిక్ట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో జస్ట్ కామన్ సెన్స్. రేపు తర్వాత 73rd క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా 2011 పాపులేషన్ సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలే. సో ఇక్కడ ఏమడిగారు, పాపులేషన్ సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది. సో డిస్ట్రిక్ట్స్ అదేవిధంగా పాపులేషన్ సెక్స్ రేషియో అని అడిగారు. జగిత్యాల్, వరంగల్, సిద్దిపేట్, వికారాబాద్. సో ఆన్సర్ ఈజ్, సో ఇవన్నీ కూడా జస్ట్ కొంతవరకు డేటా దాన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, రైట్. 73 క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, తర్వాత 74 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఇన్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ యాజ్ పర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 24-25 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కాకుండా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు. ఈవెన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే మనకి కొడంగల్కి, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది, దానికి రిలేటెడ్గా కూడా క్వశ్చన్ అడిగారు. రైట్, అదేవిధంగా బడ్జెట్ ఎస్టిమేట్స్కి సంబంధించి ఇరిగేషన్ పరమైనటువంటి అంశాలు తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయని అడిగారు. సో దీని యొక్క ఆన్సర్ ఏ ఓన్లీ. సో మైనర్ ఇరిగేషన్ వాజ్ అలొకేటెడ్ మోర్ ఫండ్స్ దెన్ మేజర్ ఇరిగేషన్ అండర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ఎక్కువగా మేజర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇవేవైతే ఉన్నాయో వాటికే ఎక్కువగా కేటాయింపులు అనేవి చేశారు. ఓకేనా, తర్వాత 75th క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశం. ఇది డిసెండింగ్ ఆర్డర్లో అడిగారు. అట్ ది సేమ్ టైం ఇది అంతా కూడా అవుట్డేటెడ్ క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఏదో రాయి వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎందుకంటే దీని యొక్క డేటా అవ్వచ్చు, దీని యొక్క ఆలోచన మన అంత ఎక్కువగా ఉండదు కాబట్టి జస్ట్ CBDA అనేది ఆన్సర్. సో 2007-8, తర్వాత 2006-7, తర్వాత 2008-9, తర్వాత 2005-6. సో ఈవెన్ ఈ అంశాలను మనం ఇండియా ఎకానమీని ఇంటర్లింక్ చేసుకుని అయినా చదవడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఇటువంటి క్వశ్చన్స్ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు కదని నెక్స్ట్ కూడా గ్రూప్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఈ అంశాలన్నింటినీ కూడా కవర్ చేస్తూ చదవాలి అని ఈ తక్కువ టైంలో పెట్టుకోవద్దు. రైట్, మహా అయితే 150 క్వశ్చన్స్లో ఇలాంటివి ఒక 5 to 10 ఉంటాయి. సో మిగతా 140 క్వశ్చన్స్ మీకు ఉన్నాయి కదా. సో ఈ 140లో 120 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ 5-10 మార్క్స్ మీద ఎందుకు ఫోకస్ చేయడం. రైట్, తర్వాత 76th క్వశ్చన్, యాజ్ పర్ 2011 సెన్సస్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ వాజ్ అరౌండ్ 3.5 crore. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో తెలంగాణలో పాపులేషన్ ఎంత ఉందంటే 3.5 crore ఉంది. అయితే జనాభా పరంగా ఇండియాలో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత ఉంది అనేది కామెంట్ చేయండి. రైట్, అదేవిధంగా విస్తీర్ణ పరంగా ఎంత ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. ఏరియా పరంగా, పాపులేషన్ పరంగా ఇండియాలో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సర్ప్లస్ ఫండ్స్కి సంబంధించినటువంటి కమిటీస్ గురించి కూడా అడుగుతారు. సో ఈ విధంగా జై భార్గవ్ కమిటీ, జస్టిస్ భార్గవ్ కమిటీ 1969లో ఏర్పాటు చేశారు. ఇది మేజర్గా తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధుల కోసం ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా జస్టిస్ భార్గవ్ కమిటీ అవ్వచ్చు, కుమార్ లలిత్ కమిటీ. సో ఈ విధమైనటువంటి అన్ని కమిటీస్ చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా మనం తెలంగాణ మూవ్మెంట్ రిలేటెడ్ చదివేటప్పుడు చాలా కమిటీస్ వస్తాయి. రైట్, సేమ్ లైక్ జస్టిస్ భార్గవ్ కమిటీ, గిర్గ్లానీ కమిటీ, కుమార్ లలిత్ కమిటీ, యాంటోనీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, రోసయ్య కమిటీ. రైట్, ఈ విధంగా తెలంగాణ ఫార్మేషన్ రిలేటెడ్ అంశాలు చదివేటప్పుడు వీటిని ఇంటర్లింక్ చేసుకుని కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలంగాణ ఎకానమీలో ఇంటర్లింక్ అయినటువంటి అంశాలే. సో ఈ సర్ప్లస్ ఫండ్స్కి సంబంధించినటువంటి ఏ కమిటీస్ వేసారో అవన్నీ కూడా తెలంగాణ ఎకానమీని రిలేటెడ్గా చేసుకుని చదువుకోవాల్సినవే కదా. రైట్, ఆ తర్వాత 78th క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణలో ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి చట్టం 1973లో తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి క్లాస్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఆల్సో ఎక్స్టెంట్ స్టాండర్డ్ ఆఫ్ హోల్డింగ్ సంబంధించినటువంటి అంశాలు. సో దీని యొక్క ఆన్సర్ A2, B4, క్లాస్ A 10 అండ్ క్లాస్ Fకి సంబంధించింది అయితే 18 acres వరకు ఉంచుకోవచ్చు. క్లాస్ Gకి అయితే 35, క్లాస్ Jకి అయితే 50 వరకు హోల్డ్ చేసుకునే ఇదైతే ఉంది. సో ఇదంతా కూడా ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి చట్టాల గురించి చదివేటప్పుడు దీన్ని అక్కడ చదువుకుంటే సరిపోతుంది. తర్వాత 79th క్వశ్చన్ చూసుకుంటే ఇందాక చెప్పాను కదా, కొడంగల్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇదంతా కూడా డైరెక్ట్గా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్. సో దీనికి ఫిబ్రవరిలో ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. ద స్కీమ్ వాజ్ ఎన్విజైజ్డ్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ వాటర్ ఇన్ నారాయణపేట్ అండ్ కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్.
The scheme was envisaged to provide irrigation water, Maktal assembly segment. It also provides drinking water in Narayanpet and Kodangal segments. So ఈ ఫస్ట్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్, ఎక్సెప్ట్ ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అందిస్తుంది. కాకపోతే ఇది కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యి ఉంది. సో ఇక్కడ ఏమిచ్చాడు, నారాయణపేట కొడంగల్ సెగ్మెంట్స్ అన్నిటికీ కూడా త్రాగునీరుని అందిస్తుంది అని అడిగారు, ఇచ్చారు. కాకపోతే ఇది తప్పు. సో ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో డైరెక్ట్గా ఉంది. అరౌండ్ 1 పేజీ మొత్తం కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి. రైట్ తర్వాత తెలంగాణలో ఎడ్యుకేషన్ స్కీమ్స్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయని అడిగారు. సో అమ్మ ఆదర్శ పాఠశాల, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, సాఫ్ట్ నెట్, ఏటీసీస్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఇవన్నీ కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నవి. సో ఆన్సర్ ఏబిసిడి. రైట్ తర్వాత 81st క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ తెలంగాణ 2004-5, 11-12, 2004-5. The HD value of Telangana was less than 0.40, 2011-12లో 0.50, 2004-5లో HDI ర్యాంక్ ఆఫ్ తెలంగాణ వాజ్ 8 అమాంగ్ ద మేజర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో దీని ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి ఓన్లీ. చెప్పాను కదా, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు అంత ఎక్కువగా శ్రద్ధ పెట్టద్దు. సో మిగతా 150 క్వశ్చన్స్, 140 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. రైట్ తర్వాత చూసుకుంటే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు. ఇది ఈవెన్ మనకి ఫస్ట్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. రైట్ ఇక్కడ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు స్కిల్ యూనివర్సిటీ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో దీని యొక్క కొత్త పేరేంటి, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్. సో దీని యొక్క కొత్త పేరు ఏంటంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. సో ఇది తప్పు. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్. దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే కందుకూరు, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది తప్పు, ఇది తప్పు. సో ఆన్సర్ ఈజ్ సి ఓన్లీ. ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఆఫర్ సర్టిఫికేట్, డిప్లొమా అండ్ డిగ్రీ కోర్సెస్ని అందించడం జరుగుతుంది. దీని యొక్క చైర్మన్ ఎవరు, ఆనంద్ మహీంద్రా. రైట్ అదేవిధంగా 83rd క్వశ్చన్ చూసుకుంటే, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించి సరికానిది ఏదే అని అడిగారు. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటని అడిగారు. సో ఇక్కడ కరెక్టు, ఇన్కరెక్టు, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇటువంటి అంశాలను ఫోకస్ చేస్తూ చదువుకోండి. సో ఇందులో ఇన్కరెక్ట్ ఏంటంటే, ఇట్ డస్ నాట్ యూజ్ పబ్లిక్ ప్రైవేటేషన్ మోడ్ ఏదైతే ఉందో అది తప్పు. సో ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది పీపీపీ మోడల్లోనే పనిచేయడం జరుగుతుంది. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లోనే పనిచేయడం జరుగుతుంది. రైట్ తర్వాత చూసుకుంటే 84th గృహజ్యోతికి సంబంధించినటువంటి స్కీమ్ గురించి ఇచ్చాడు. సో ఈ గృహజ్యోతికి సంబంధించినటువంటిది సరైనటువంటిది ఏదైనా అడిగారు. సో ఇక్కడ 150 యూనిట్స్ ఏదైతే ఉందో అది తప్పు. అరౌండ్ 200 యూనిట్స్ వరకు అందిస్తున్నారు. రైట్ దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. సో దీని యొక్క అలొకేషన్ ఎంత చేశారు, గృహజ్యోతి అలొకేషన్స్ అరౌండ్ 2400 crores ఎంత ఉంటుంది. సో ఇది కూడా తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. సో ఆన్సర్ ఇట్ ఎయిమ్స్ టు బెనిఫిట్ ద లో ఇన్కమ్ గ్రూప్స్ బై ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్తును అందించడం ద్వారా అల్పాదాయ వర్గాలకు ప్రయోజనం కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య. తర్వాత 85th క్వశ్చన్ చూసుకుంటే, ఇది కూడా 2011 పాపులేషన్ సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలు. సో మేజర్గా టోటల్ లిటరసీ రేట్ వాజ్ అరౌండ్ 67% ఇన్ తెలంగాణ. టోటల్ లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ వర్ అరౌండ్ 57%. Total literacy rate in urban areas was around 77%. In urban areas, the literacy rate among the male was 87%. So around 87% అన్నారు. సో ఇక్కడ తెలంగాణలో లిటరసీ రేట్ ఎంత ఉంది, 2011 సెన్సస్ ప్రకారం 67%. అండ్ ఆల్సో రూరల్ ఏరియాస్లో ఎంత లిటరసీ రేట్ ఉంది, 57%. అయితే టోటల్ లిటరసీ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఎంత ఉందంటే దాదాపు 81.09% ఉంది. సో ఇక్కడ ఏది అవుతుంది అప్పుడు, సో దీన్ని ఎలిమినేట్ చేస్తే ఏబిడి అనేది సరైనటువంటి సమాధానం. సో ఈవెన్ మనం ఇది తెలంగాణ సంబంధించినటువంటి జనాభా అంశాలు చదివేటప్పుడు వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా చదువుకున్నాం. రైట్ తర్వాత 86th క్వశ్చన్ చూసుకుంటే, ఇవన్నీ కూడా చాలా బేసిక్స్. ఎవరైతే తెలంగాణ పాపులేషన్ రిలేటెడ్గా క్వశ్చన్స్ చదువుతారో ఇవి ఈజీగా చేయడానికి స్కోప్ ఉంది. రైట్ తర్వాత 86th క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఇన్ తెలంగాణ. సో ఇందాక చెప్పాను కదా, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా అడుగుతారు. సో 23-24కి సంబంధించి సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది. సో సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటే ప్రత్యేకంగా తెలంగాణలో అరౌండ్ 15-16% అగ్రికల్చర్ వాటా ఉంది. 18-19% అరౌండ్ ఇండస్ట్రీ యొక్క వాటా ఉంది. సో 66% వరకు సర్వీస్ సెక్టర్ యొక్క వాటా ఉందనేది మనకి తెలుసు.
రైట్, ఈ విధంగా చూసుకుంటే ప్రైమరీ సెక్టర్ హెస్ కాంట్రిబ్యూటెడ్ లెస్ దెన్ 1/5. సో లెస్ దెన్ 1/5 అంటే 20% కంటే తక్కువగా ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అందిస్తుంది అనేది సరైనటువంటి సమాధానమే. అండ్ ఆల్సో అగ్రికల్చర్, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ మోర్ దాన్ 1/4 ఆఫ్ ద GSVA. సో మోర్ దాన్, నాట్ మోర్ దాన్ 1/4 ఆఫ్ GSVA అనేది గుర్తుపెట్టుకోండి. సో ఏ ఓన్లీ అనేది సరైనటువంటి సమాధానం. సో ఈ విధంగా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అన్నింటినీ చదువుకోవాలి. ఎట్ ది సేమ్ టైం కొన్నిసార్లు క్రిటికల్గా మనకి ఇలాగా ఎనాలిటికల్గా అడగడానికి స్కోప్ ఉంది, క్రిటికల్లీ అనాలిసిస్ చేస్తూ అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి మనం బట్టి పట్టడం కాకుండా దాన్ని లాజికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, 87th క్వశ్చన్ చూసుకుంటే డెట్ సర్వీస్ బర్డెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ గ్రోన్ ఎట్ అన్ యాన్యువల్ యావరేజ్ రేట్ ఆఫ్ అబౌట్ 22%. సో అరౌండ్ 6.3 crore ఉంటే 32 crore అయింది. సో ఈ విధంగా యాన్యువల్ యావరేజ్ రేట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 22% ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా తెలంగాణలో పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని దీన్ని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్, అదేవిధంగా గవర్నమెంట్ ఫస్ట్ ఫామ్ అయినాక ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసింది. ఆ వైట్ పేపర్లో ఉన్నటువంటి అంశాల గురించి కూడా కొంచెం శ్రద్ధ పెడుతూ చదవండి. రైట్, ఈ విధంగా చూస్తే తెలంగాణలో యాన్యువల్ యావరేజ్ డెట్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, 2014లో మన యొక్క డెట్ ఎంత ఉంది, 2024కి వచ్చేసరికి ఎంత డెట్ పెరిగింది, అటు ఇండియా పరంగా చూసుకోవాలి, ఇటు తెలంగాణ రిలేటెడ్గా డెట్ పరమైనటువంటి అంశాలని చదువుకోవాలి. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇటు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూసుకుంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటి, ఇటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి. రైట్, తర్వాత చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ట్రూ. సో తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి అంశాల గురించి అడిగారు. సో గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ 2005-06 వాజ్ లెస్ దాన్ 10%, 2009-10 వాజ్ లెస్ దాన్ 3%. సో ఇటువంటి అంశాలు ఇచ్చేటప్పుడు మన చేతుల్లో లేనిది ఇది. ఎందుకంటే మనం ఎంత చదివినప్పటికీ కూడా ఏదో ఒకటి మిస్ అవుతాం. ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. సో ఆన్సర్ ఈజ్ నైదర్ ఏ నార్ బి. సో బట్ ఈ క్వశ్చన్స్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. బట్ మీరు ఏవైతే చదవగలరో, వేటి నుంచి అయితే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో వాటి మీదే ఫోకస్ చేస్తూ చదవండి. తర్వాత 89th క్వశ్చన్ చూసుకుంటే సంతా సేవాలాల్ కార్పొరేషన్, కొమరం భీం కార్పొరేషన్. సో జస్ట్ వీళ్ళ యొక్క నేమ్స్ చూస్తే మనం వీళ్ళు ఏ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఈజీగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంతా సేవాలాల్ గారు లంబాడాస్కి సంబంధించినటువంటి వ్యక్తి, కొమరం భీము ఆదివాసీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ విధంగా ఈజీగా ఎరుకులను ఎలిమినేట్ చేస్తే A3B1 అనేది అవుతుంది. సో ఈ విధంగా జస్ట్ 4. సో జస్ట్ ఎలిమినేషన్ అండ్ ఆల్సో కొంచెం లాజిక్ను వినియోగిస్తే సరిపోతుంది. రైట్, 90th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు షేర్స్ ఆఫ్ ఎలైడ్ సెక్టర్స్ ఇన్ అగ్రికల్చరల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2013-14 at 2004-5 కాన్స్టెంట్ ప్రైజెస్. సో ఇది కూడా జస్ట్ 2013-14 రిలేటెడ్ అంశాలు అయినప్పటికీ కూడా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే తెలిసిపోతుంది. షేర్ ఆఫ్ లైఫ్ స్టాక్ వాజ్ లెస్ దాన్ 25%. సో మన తెలంగాణలో అయితే లైఫ్ స్టాక్ సెక్టర్, పశు సంపద అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అరౌండ్ 40% వరకు లైఫ్ స్టాక్ సెక్టర్ అగ్రికల్చర్లో వాటా కలిగి ఉంది. కాబట్టి దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో షేర్ ఆఫ్ ఫిషరీస్ వాజ్ అరౌండ్ 10%. ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే షేర్ ఆఫ్ ఫిషరీస్ యొక్క వాటా చాలా ఎక్కువగా ఉంది. బట్ తెలంగాణకు వచ్చేసరికి షేర్ ఆఫ్ ఫిషరీస్ యొక్క వాటా ప్రెజెంట్ 2-3% ఉంది. సో ఇది కూడా మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఏ ఓన్లీ అవుతుంది. సో జస్ట్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం ఫోకస్ చేస్తే హిస్టారికల్గా ఏ విధంగా ఎకానమీ ఉందనేది కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. సో కొన్ని అంశాలని ప్రస్తుతం ఉన్న అంశాలతో ఇంటర్లింక్ చేస్తూ హిస్టారికల్ పరమైనటువంటి అంశాలను కూడా గెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, తర్వాత 91st క్వశ్చన్ చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ అసెండింగ్ ఆర్డర్ based on percentage of installed capacity of each type in total renewable energy installed capacity in Telangana as of 30/6/2024 Telangana Socio-Economic Outlook 2024. సో ఇది కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రిలేటెడ్గానే అడిగారు. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏ విధంగా ఉందంటే సోలార్ ఎనర్జీ. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది అడిగారు, గుర్తుపెట్టుకోండి. సో ఏం అడిగారు మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాలు అడిగారు, అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి. సో ఫస్ట్ స్మాల్ హైడ్రో పవర్, తర్వాత విండ్ ఎనర్జీ, తర్వాత బయో పవరు, లాస్ట్కి సోలార్ ఎనర్జీ. సో ఎంతెంత వాటా కలిగి ఉందనేది కూడా చూసుకోండి. సో 1.2 హైడ్రో పవరు, 1.7 విండ్,
బయో పవర్ అయితే 2.9, సోలార్ ఎనర్జీ అయితే 62.8గా ఉంది. సో ఈ విధంగా ACDB అనేది సరైనటువంటి సమాధానం. ఓకేనా, తర్వాత చూసుకుందాం. సో ఇది మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్ సంబంధించినటువంటి అంశాలు అడిగారు. సో తెలంగాణలో 2010-11 అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయని అడిగారు. సో దీని యొక్క ఆన్సర్ బోత్ A అండ్ B. సో ఇది చెప్పాను కదా, ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. మహా అయితే 10 వస్తాయి, లేదంటే 15 క్వశ్చన్స్. మిగతా 135 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ 135 క్వశ్చన్స్. తర్వాత 93 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఇన్ తెలంగాణ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎకో టూరిజం ఇన్ తెలంగాణ బడ్జెట్ 2024-25. సో తెలంగాణ బడ్జెట్లో ఎకో టూరిజంకి సంబంధించినటువంటి అంశాలు ఏది సరైనటువంటిది అని అడిగారు. సో జస్ట్ కనకగిరి, కరీంనగర్ కాకుండా మిగతావన్నీ కూడా వస్తాయి. సో ABDE. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్, బొగాతా వాటర్ ఫాల్స్, కిన్నెరసాని ఇన్ కొత్తగూడెం, కుంతల వాటర్ ఫాల్స్. సో ఇవన్నీ కూడా ఎకో టూరిజం కింద తెలంగాణ బడ్జెట్లో నిధులను మంజూరు చేయడం జరిగింది. రేటు తర్వాత చూసుకుంటే తెలంగాణలో ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించినటువంటి అంశాలు అడిగారు. సో ఇన్ తెలంగాణ మార్జినల్ హోల్డింగ్స్ అకౌంట్ ఫర్ మోర్ దెన్ 2/3 ఆఫ్ టోటల్ ల్యాండ్ హోల్డింగ్స్. సో ఇదంతా కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంటాయి. మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా. సో ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇవి కనిపిస్తాయి. సో తెలంగాణలో మార్జినల్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయంటే ఇక్కడ 2/3 అన్నాడు. సో 2/3 అంటే అరౌండ్ 66% ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో మార్జినల్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయంటే అరౌండ్ 68.7% ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్ అరౌండ్ 64% ఉంటే అది 68.87 పెరిగింది. కాబట్టి ఈజీగా ఈ ఫస్ట్ దాన్ని ఆన్సర్ చేయొచ్చు. రేట్ తర్వాత లార్జ్ హోల్డింగ్స్ అకౌంట్ ఎంత ఉందంటే 0.1% మాత్రమే ఉంది. 0.1% మాత్రమే ఉంది. సో ఇక్కడ 1/10 అన్నాడు కాబట్టి ఇది తప్పు. సో ఆన్సర్ A ఓన్లీ. ఓకేనా. 95th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ఆయిల్ పామ్ కల్టివేషన్. సో మీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పా, నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పామ్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా చదువుకోండి అనేసి. సో సేమ్ లైక్ ఆ క్వశ్చనే ఇచ్చారు. సో ఇది డైరెక్ట్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి వచ్చింది. సో దీని ఆన్సర్ ఏంటి? A అండ్ C ఓన్లీ. సో ఈ టార్గెట్ ఏదైతే ఉందో 2024-25కి దీని టార్గెట్ ఎంత? 1 lakh ఎకరాస్. ఇక్కడ 2 lakh ఎకరాస్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ A అండ్ C ఓన్లీ. ఓకేనా. సో 24, 25, 28, 29కి దీని యొక్క కవరేజ్ ఎంతకి ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నంటే 3.5 lakh ఎకరాస్కి ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. 96 చూసుకుంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ GSVA అట్ బేసిక్ ప్రైజెస్ ఆఫ్ తెలంగాణ ఇన్ 23-24 వాజ్ అరౌండ్ 7%. సో ఎంత ఉందంటే 7%గా ఉందనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనేది. రేట్ తర్వాత గ్రాస్ ఏరియా ఏ విధంగా ఉంది అనేది కూడా అడిగారు. సో దీని యొక్క ఆన్సర్ A1, B2, C3, C4, D3. సో 2019-20లో 185 గ్రాస్ ఏరియా జోన్ అనేది ఉంది. 2020-21లో 210, 2021-22లో అయితే 198, 22-23లో అయితే 222గా గ్రాస్ ఏరియా జోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇది మనకి తెలంగాణ స్టేట్ అట్ ఏ గ్లాన్స్ 24 అనే రిపోర్ట్లో భాగంగా ఈ అంశాలన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలే. తెలంగాణ రిలేటెడ్ గవర్నమెంట్ ఏదైతే సోర్సెస్ రిలీజ్ చేస్తుందో దాని నుంచే అడగడం జరిగింది. అదేవిధంగా 98th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ పాలిటీ డెసిషన్స్ వాజ్ నాట్ టేకెన్ ఇన్ 2014 బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో 2014లో ఇండస్ట్రీ రిలేటెడ్ పాలిటీ డెసిషన్స్లో ఏది తీసుకోలేదని అడిగారు. సో అందులో భాగంగా హబ్ అనేది 2018లో తీసుకొచ్చారు. ఇక్కడ 2014లో అడిగారు. సో హబ్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2018లో తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ఇండస్ట్రీ రిలేటెడ్ డెసిషన్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. రైట్. తర్వాత 99th క్వశ్చన్ చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశాలు అడిగారు. సో ఇది మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అట్ ది సేమ్ టైం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కావచ్చు. రైట్. అదేవిధంగా తెలంగాణ బడ్జెట్లో కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలా ఎక్కువగా ఉంది. సో మనం అభయహస్తం చదివేటప్పుడు ఇవన్నీ వస్తాయి కాబట్టి దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇది కూడా తప్పు చేశారంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ఇంకా బాగా చేసుకోండి. సో
the government proposes to construct a total of 8,000 houses in each constituency by March 31, 2026. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీస్లో అరౌండ్ 3,500 హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఆల్సో దీని యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎస్టీ సామాజిక వర్గానికి 6 లక్షలను అందిస్తున్నారు. మిగతా సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 lakhs అందిస్తున్నారు. సో ఇక్కడ 4.2 అన్నారు, ఇక్కడ 5 అన్నారు, ఇక్కడ 8,000 అన్నారు. సో జస్ట్ డేటా ఇస్తూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఈ విధంగా ఈ 3 స్టేట్మెంట్స్ తప్పు. సో 4th స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రైట్. దీస్ హౌసెస్ విల్ బి 4,000 square feet విత్ ఆర్సీసీ రూఫింగ్ అండ్ కిచెన్ అండ్ టాయిలెట్. అదే తెలంగాణ ఉద్యమకారులకి ఎంత మొత్తంలో స్థలాన్ని కేటాయించడం జరిగింది అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ కేటగిరీస్ విత్ ప్రపోజ్డ్ బడ్జెట్ ఫర్ ఈచ్ కేటగిరీ ఇన్ ద తెలంగాణ స్టేట్ బడ్జెట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25. సో ఏ కేటగిరీకి ఎంత మొత్తంలో బడ్జెట్ ఎలకేషన్ చేశారో అని అడిగారు. సో మనందరికీ తెలుసు క్యాపిటల్, రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే వీటన్నిటితో కంపారిజన్ చేసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అరౌండ్ 0.33 lakh crore కేటాయించడం జరిగింది. సో జస్ట్ ఎలిమినేషన్ A4. సో ఇక్కడ A4 ఉన్నది, ఇది మాత్రమే. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్. మనందరికీ టోటల్ ఎక్స్పెండిచర్ తెలుసు. తెలంగాణ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత కేటాయించారు? 2.91 lakh crore. సో ఈ విధంగా C1 అనేది చూడండి. సో C1 ఇక్కడ ఉంది కానీ ఏ తప్పు. సో ఇది ఆన్సర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అరౌండ్ 0.33 lakh crore, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అరౌండ్ 2.21 lakh crore, టోటల్ ఎక్స్పెండిచర్ 2.91 lakh crore. సో ఈ అంకెలన్నింటినీ గుర్తుపెట్టుకునే దానికంటే అప్రాక్సిమేట్గా వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడులాగా ప్రతి అంకెని అడగట్లే, ఇప్పుడు అప్రాక్సిమేట్గా వాల్యూని అడుగుతున్నారు. అయితే పర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంకెలుగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మిగతా 50 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేసుకుందాం. సో మెయిన్గా బ్రంట్ల్యాండ్ కమిషన్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశం అడిగారు. సో ఈ విధంగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు ఈ బ్రంట్ల్యాండ్ కమిషన్ స్టార్టింగ్లో ఉంటుంది. సో ఈ బ్రంట్ల్యాండ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1987లో ఏర్పాటు చేశారు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 1997 ఇచ్చారు, కాబట్టి ఇది తప్పు. దిస్ కమిషన్ రిపోర్ట్ ఆల్సో నోన్ యాజ్ అవర్ కామన్ ఫ్యూచర్. సో ఇది రైట్. సో ఆన్సర్ బి ఓన్లీ. తర్వాత చూసుకుంటే యాక్ట్స్ ఇచ్చారు. సో మోస్ట్లీ ఇది మన సొసైటీ రిలేటెడ్గానే ఉన్నది. సో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్. సో విశాఖ గైడ్లైన్స్ ఆధారంగా పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టాన్ని ఇచ్చేశారు కదా. సో ఈ విధంగా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, ప్రొటెక్షన్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అనేది 2013లో తీసుకొచ్చారు. సో ABCD రైట్. ఆ తర్వాత చూసుకుంటే సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవేవి అని అడిగారు. సో అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన. సో ఇక్కడ కేవలం ఈ స్కీమ్స్ అనే కాకుండా ఈ స్కీమ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్సు, ఇవి ఏ మినిస్ట్రీస్కి వెళ్తాయి, ఇటువంటివన్నీ కూడా చదువుకోండి. సో రాబోయే గ్రూప్ 2లో ఇటువంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ జనరల్లీ అడ్రసెస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ టు సర్టైన్ ఎక్స్టెంట్ ఇన్ ఇండియా. సో మేజర్గా భారతదేశంలో ఆదాయ అసమానతలను తగ్గించాలంటే అక్కడ ప్రోగ్రెసివ్ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీస్ అనేవి తీసుకురావాలి. సో మనం ప్రోగ్రెసివ్, రిగ్రెసివ్, ప్రొపోర్షనల్ టైప్ ఆఫ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేసి గురించి చెప్తాం కదా. సో ఎక్కడైతే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ తగ్గించాలంటే ఖచ్చితంగా పురోగమనమైనటువంటి ఆదాయపు పన్ను విధానాన్ని తీసుకురావాలి. సో ఆ విధంగా వెల్త్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ ట్యాక్స్ రిఫార్మ్స్. సో ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా పన్ను విధించడం జరుగుతుంది. ఆ విధంగా విధిస్తే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ విధంగా ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. ట్యాక్స్ రెవెన్యూస్ ఎక్కువగా రావడం వల్ల ప్రభుత్వం సోషల్ ఎక్స్పెండిచర్ని ఎక్కువగా ఖర్చు పెడతాయి. దీనివల్ల ఆదాయ అసమానతను తగ్గించవచ్చు. రైట్. ఈ విధంగా ప్రోగ్రెసివ్ ట్యాక్స్, రిగ్రెసివ్ ట్యాక్స్, ప్రపోర్షనల్ ట్యాక్స్, రైట్, ఈ అంశాలన్నీ చదివేటప్పుడు ట్యాక్స్ రిలేటెడ్ అంశాలన్నీ చదువుకోవాలి. రైట్. 105th క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఆర్ ట్రూ? ఇయర్ టు ఇయర్ ఇంక్రీజింగ్ ద జీడిపి ఇండికేట్స్ ఎకనామిక్ గ్రోత్. సో ప్రతి సంవత్సరం కూడా జీడిపి పెరిగిందంటే దాని అర్థం ఏంటి? ఎకనామిక్ గ్రోత్ పెరిగినట్టే, ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతున్నట్టే. సో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ వేర్ వీ కెన్ మెజర్ ఇట్. సో ఎకనామిక్ గ్రోత్ని
మనం ఖచ్చితంగా మెజర్ చేయగలం. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ని కొన్నిసార్లు మెజర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ రిలేటెడ్ ఏవైనా అంశాలు ఇస్తే వాటిని మనం ఖచ్చితంగా మెజర్ చేయలేం. బట్ ఏదైనా ఎకానమీ, మనీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ దీంట్లో అయితే మనం ఈజీగా చేయొచ్చు. సో దట్స్ వై ఎకనామిక్ గ్రోత్ని మనం ఈజీగా మెజర్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏ అండ్ బి రెండు రైనే. 6th క్వశ్చన్ చూసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించి వాల్యూ గురించి అడిగారు. సో అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్దకి పెట్టమన్నారు. సో 2019, 21, 22 ఇచ్చారు. సో 2019లో 0.645 ఉంది, 2021లో 0.633, 22లో అయితే 0.644. సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు కాబట్టి చిన్న నుంచి పెద్ద. సో ఫస్ట్ 21 వస్తుంది, బీసీఏ. ఓకేనా. సో ఈ హెచ్డిఏ రిలేటెడ్ వాల్యూస్ అడగడం అనేది చాలా అన్ఫేరు. బట్ వాడు అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిందే. 107th ట్రూ రిలేషన్ బిలో పావర్టీ లైన్ సెన్సస్ ఇన్ ఇండియా. సో దీని ఆన్సర్ నైదర్ 1 నార్ బి. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో తర్వాత 108కి సంబంధించినటువంటి క్వశ్చన్, పావర్టీ ఎస్టిమేషన్కి సంబంధించి ఏ కమిటీస్ వేశారంటే అశోక్ దాల్వాయ్ కమిటీ, రంగరాజన్ కమిటీ, టెండూల్కర్ కమిటీ. సో ఈ విధంగా రంగరాజన్ కమిటీ, టెండూల్కర్ కమిటీ అనేవి పావర్టీ రిలేటెడ్ ఎస్టిమేషన్ కోసం వేశారు. అయితే అశోక్ దాల్వాయ్ కమిటీ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్. సో డబులింగ్ ఫార్మర్ ఇన్కమ్స్, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేదానికి ఈ అశోక్ దాల్వాయ్ కమిటీని ఏర్పాటు చేశారు కదా. సో ఈ విధంగా దీన్ని ఎలిమినేట్ చేస్తే బిఎన్సి ఓన్లీ. రైట్. ఈ విధంగా పావర్టీ ఎస్టిమేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. సో ఏ విధమైనటువంటి పద్ధతులను అనుసరిస్తారు, రైట్, అదేవిధంగా ఏ కమిటీస్ని వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగరాజన్ కమిటీ, టెండూల్కర్ కమిటీ, లక్డావాలా కమిటీ, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం మనం ఇందాక ఫస్ట్లో చెప్తున్నట్టే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకున్నాం కదా. రైట్. తర్వాత చూసుకుంటే ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి 2013లో ఒక చట్టం తీసుకొచ్చారు. అందులో మొదటి షెడ్యూల్లో ఏ అంశాలను యాడ్ చేయలేదని అడిగారు. సో అందులో స్థానభ్రంశం చెందిన వారికి సంవత్సరపు కాలపు జీవన భృతి, జీవనాధార మంజూరు అనే అంశాన్ని యాడ్ చేయలేదు. మిగతా అన్ని అంశాలు కూడా అందులో యాడ్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఒక్కటే అందులో లేదు. జస్ట్ కొంచెం కామన్ సెన్స్తో చేస్తూ రాయొచ్చు. తర్వాత నేషనల్ ఫారెస్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు. సో అసెర్షన్ రీజను, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ ఇండియా కేమ్ ఇంటూ ఎఫెక్ట్ 1948. సో 1952లో ఫస్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ తీసుకొచ్చారు. సో అసెర్షన్ అనేది తప్పు. సో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏ అనేది ఫాల్స్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. సో ఏ ఫాల్స్ అనేది కేవలం ఒకే దాంట్లో ఉంది. సో ఏ ఫాల్స్, ఆర్ అనేది ట్రూ. 111 చూస్తే రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు. సో ఇందులో దివ్యాంగులు అనుభవించేలా, ఆనందించేలా ఏ అంశాలు హామీ ఇస్తుందంటే, 1 రైట్ టు ఈక్వాలిటీ, లైఫ్ విత్ డిగ్నిటీ, రెస్పెక్ట్ ఫర్ హిస్ ఓన్ డిగ్నిటీ ఈక్వల్ విత్ ఆల్ అదర్స్. సో అన్ని అంశాలు కూడా రైటే. సో 112 చూసుకుంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యానికి సంబంధించి యాసిడ్ రైను, గ్లోబల్ వార్మింగ్ ఈ రిలేటెడ్ అంశాలు ఇస్తూనే పొల్యూషన్ లెవెల్స్ అనేవి పెరిగాయి అంటే ఖచ్చితంగా ఓజోన్ లేయర్ డిప్లేషన్ అనేది ఏర్పడుతుంది అనేసి చెప్పారు. సో ఈ విధంగా యాసిడ్ రైన్ అనేది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ రిలేటెడ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ లెవెల్స్ ఎన్విరాన్మెంట్లో పెరిగాయంటే ఓజోన్ లేయర్కి డిప్లేషన్ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. చూసుకుంటే ఎకనామిక్ డెవలప్మెంట్ని హిండర్ చేసేటటువంటి నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్ ఏంటి అని అడిగారు. సో ఈ క్రింది ఏ ఆర్థికేతర కారకం ఆర్థిక అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. సో మోస్ట్లీ ఈ ప్రైస్ రిజిడిటీ, మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్, మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్ ఈ 3 కూడా ఎకనామిక్ ఫ్యాక్టర్సే. మనకి ఏం అడిగారు, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ గురించి అడిగారు. సో నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్ అంటే సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదే నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్. సో సాంఘిక, సాంస్కృతిక కారకాలు అనేది రైట్ ఆన్సర్. సో ఇది నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్గా ఎకనామిక్ డెవలప్మెంట్ని హిండర్ చేస్తుంది. రైట్. 114th క్వశ్చన్ చూసుకుంటే టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో సాంకేతిక వెనుకబాటుతనం అనేది అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో ఒక లక్షణంగా ఉంది. సో అందుకనే కదా చాలా వరకు అండర్ డెవలప్డ్గా ఉండిపోతున్నాయి. సో టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో అక్కడే ఇన్నోవేషన్ వస్తుంది. ఇన్నోవేషన్ ఉన్న చోట హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరుగుతుంది. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ పెరిగితే ఖచ్చితంగా అక్కడ నేషన్ అనేది డెవలప్డ్గా మారుతుంది.
సో ఈ విధంగా టెక్నాలజీ బ్యాక్వర్డ్నెస్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీస్కి ఒక మేజర్ ఫీచర్గా ఉంది. సో ఈ విధంగా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో రీజన్ హై లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఫెయిల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ దీస్ కంట్రీస్. సో అల్పాభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ఎక్కువ స్థాయి మూలధనం సంచయనం ఈ దేశాల్లోని సాంకేతిక వెనుబాటుతనాన్ని పరిష్కరించలేకపోయింది. సో ఈవెన్ కొన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్లో హై లెవెల్ క్యాపిటల్ ఫార్మేషన్ ఉన్నప్పటికీ కూడా టెక్నాలజీ బ్యాక్వర్డ్నెస్ అనే సమస్యని పరిష్కరించలేకపోయింది. అఫ్ కోర్స్ టెక్నాలజీ బ్యాక్వర్డ్నెస్ అనే సమస్యను పరిష్కరించలేదు. సో ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. సో తర్వాత థర్మల్ పొల్యూషన్ ఈజ్ లార్జ్లీ అసోసియేటెడ్ విత్. సో ఇక్కడ థర్మల్ పొల్యూషన్ కదా అన్నస్ అనేసి అందరూ ఎయిర్ అని పెడతారు, బట్ థర్మల్ పొల్యూషన్ ఈజ్ లార్జ్లీ అసోసియేటెడ్ విత్ ద వాటర్. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ వర్సెస్ ఎకనామిక్ సంబంధించినటువంటి అంశాలు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. రైట్. తర్వాత 116th క్వశ్చన్ చూసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ ట్రూ అన్నాడు. సో జనరల్లీ రియల్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మెజరింగ్ ఆఫ్ రాడ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. There is a positive association between the level of real income and the level of economic development. Of course రియల్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే రియల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తూ ఇచ్చేస్తుంది కాబట్టి అది పర్చేసింగ్ పవర్ని కూడా సూచిస్తుంది, అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని సూచిస్తుంది. అది ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇండికేటర్గాను కూడా ఉంటుంది. రైట్. ఈ విధంగా ఏబిసి అనేది సరైనటువంటి సమాధానం. 117th క్వశ్చన్ చూసుకుంటే భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుత తరాల అవసరాలను సంతృప్తిపరిచే అభివృద్ధిని మనం ఏమని పిలుస్తామంటే సుస్థిర అభివృద్ధిగా పిలుస్తాము. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో చాలా వరకు న్యూస్లో ఉంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా ఈజీ క్వశ్చన్, మీరు కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అని అడగడానికి స్కోప్ ఉంది, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, బట్ ఎన్విరాన్మెంట్ పరంగా ఇది ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది. రైట్. తర్వాత ప్లానింగ్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు అడిగారు. సో ఇందాక చెప్పాను కదా, పావర్టీకి సంబంధించినటువంటి ఎస్టిమేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను చదువుకోవాలి. రైట్. ఇక్కడ ఈజీగా మనం ఒక అంశాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ ప్లానింగ్ కమిషన్ సి ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్కి సంబంధించిన అంశాలు ఇచ్చారు. సో అర్బన్ అయితే 2100 క్యాలరీస్, రూరల్ అయితే 2400 క్యాలరీస్. ఎందుకు 2400 రూరల్లో పెట్టారంటే బికాస్ ఆఫ్ రూరల్ ఏరియాలో ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫుడ్ ఉండాలి. సో ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు మాన్యువల్గా ఎక్కువగా వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా క్యాలరీస్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో రూరల్లో 2400 పెట్టారు. సో ఈ విధంగా సి అనేది తప్పు ఇక్కడ. సో ఇది రూరల్కి 2400, అర్బన్కి 2100 ఉంటే రైట్ అవుతుంది, కానీ ఇది ఆపోజిట్కి ఇచ్చారు కాబట్టి తప్పు. సి అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు కదా. సో ఆన్సర్ ఏ అండ్ బి. సో జస్ట్ ఎలిమినేషన్ అంతే. సో ఇది పాలిటీ రిలేటెడ్. ఆర్టికల్ 25 to 28 దేనికి సంబంధించిందంటే మతపరమైనటువంటి స్వేచ్ఛకి. రైట్. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎఫర్మేటివ్ యాక్షన్స్. సో ఇవేవి కాదు. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఆర్టికల్ 14 to 18, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఆర్టికల్ 19 to 22. రైట్. తర్వాత 2013 సంబంధించినటువంటి రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ సెటిల్మెంట్ యాక్ట్ 2013లో తీసుకొచ్చారు. అయితే అది కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014. కొన్ని అంశాలు కూడా మనకి ఇచ్చారు. రైట్. తర్వాత అసర్షన్ రీజన్ సంబంధించినటువంటి అంశాలు. ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ల్యాండ్ ఓనర్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ రూరల్ ఇండియా. సో మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ అసమానతలు పెరగడానికి కారణం ఏంటంటే ల్యాండ్ ఓనర్షిప్లో చాలా వరకు ఇన్ఈక్వాలిటీస్ ఉండడమే. ఆఫ్ కోర్స్ రైట్. రీజన్ ఏమి ఇచ్చారంటే ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ కండిషన్స్ ఇన్ ఇండియా ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో భారతదేశంలో ద్రవ్యోల్బణపరమైనటువంటి అంశాల వల్ల కూడా ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి, కానీ ఈ రీజన్ అసర్షన్కి సరైనటువంటి కాదు. సో ఇండివిజువల్గా రెండూ రైటే, కానీ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. సో ఆప్షన్ 3. 122 చూద్దాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో న్యూ కరికులం, అదేవిధంగా పెడగాజికల్ స్ట్రక్చర్ కూడా తీసుకొచ్చారు. ఏంటది? 5+3+3+4 అండ్ ఆల్సో ఈక్విటబుల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. సమానమైనటువంటి సమ్మిళిత విద్యను కూడా ప్రమోట్ చేశారు. లైట్ అండ్ టైట్ రెగ్యులేషన్ తీసుకొచ్చారు. అయితే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్లో 50%కి ఇంక్రీజ్ చేయాలని చూశారు. సో సి తప్పు. సో సి ఎక్కడ తప్పు ఉంటుంది అది. సో ఏబిడి అనేది సరైనటువంటి ఆన్సర్. 123 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డైరెక్ట్లీ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో క్రింది వాటిలో ఏవి నేరుగా ప్రస్తావించబడింది? సో ఇక్కడ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్.
సో ఈ BCE అనేవి డైరెక్ట్గా ప్రస్తావించారు. రైట్, ఈ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే 17 ఉన్నాయో వీటన్నిటి గురించి చదువుకోండి. అట్ ది సేమ్ టైం సబ్ గోల్స్ గురించి కూడా చదువుకోండి. తర్వాత పేజల్ సర్వేక్షన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో ఈవెన్ ఈ అమృత్ 2.0 ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనకి ఇంకో ప్రశ్నలు కూడా అడిగారు కాబట్టి జాగ్రత్తగా ఏ ప్రశ్నలైనా చదవండి. సో పేజల్ సర్వేక్షణ అనేది అమృత్ 2.0లో భాగంగా తీసుకొచ్చారు. ఇట్ ఇంటెన్స్ టు ఎంకరేజ్ హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ గ్రామ్ పంచాయత్స్ ఇన్ ద క్వాంటిటీ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై. ఆఫ్ కోర్స్ ఇది వాటర్ సప్లై రిలేటెడ్ అయినప్పటికీ కూడా ఇది అమాంగ్ పంచాయతీ, గ్రామ పంచాయతీస్ కాదు, ఇది టౌన్స్ అండ్ సిటీస్కి సంబంధించినటువంటి స్కీము. సో ఆప్షన్ బి తప్పు అయితే ఏ ఓన్లీ రైట్ ఆన్సర్. సో తర్వాత అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ ఏదంటే 12th షెడ్యూల్ కదా. సో ఈ విధంగా 11th షెడ్యూల్ ఏది పంచాయతీరాజ్కి సంబంధించి, 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. అయితే 8th షెడ్యూల్ దేనికి సంబంధించిందో కామెంట్ చేయండి. రైట్, తర్వాత 126. సో ఇందాక చెప్పినట్టే అమృత్ స్కీమ్, అమృత్ 2.0 మిషన్ ఇచ్చాడు, ఇక్కడ అమృత్ స్కీమ్ ఇచ్చారు. సో ఇక్కడ అమృత్ 2.0 మిషన్ ఇచ్చారు. సో ఈ అమృత్ 2.0 మిషన్ ఏంటి, అది వాటర్ సప్లైకి. సో ఇక్కడ వాటర్ సప్లై ఏముంది, A3 ఉంది. సో A3 ఇది ఒక్కటే ఉంది కదా. సో దీన్ దయాల్ డే NULM మిషన్ ఈజ్ రిలేటెడ్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో B1. స్ట్రీట్ వెండర్స్ B3. సో ఆప్షన్ 3. 7th క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది స్కీమ్స్లో ఏవి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకు వస్తాయి. సో ఫస్ట్ 3 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ స్కీమ్కి వస్తాయి. ఎక్సెప్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఏబుల్ ఉమెన్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో అది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కిందకి వస్తుంది. సో ఈ విధంగా ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయి అనేది కూడా చదువుకోండి. రైట్, తర్వాత వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ డెవలపింగ్ కంట్రీస్కి దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిందంటే గ్రాస్ నేషనల్ పర్ క్యాపిటా బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏ విధంగా డెవలపింగ్ స్టేట్స్ అంటే ఏంటి, లోవర్ డెవలప్డ్ స్టేట్స్ ఏంటి, హై డెవలప్డ్ స్టేట్స్ ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, దానికి సంబంధించి కూడా డెఫినేషన్ ఇచ్చింది, దాని గురించి కూడా చదువుకోండి. రైట్, 129th క్వశ్చన్ చూసుకుంటే ఇది ఒక జస్ట్ నార్మల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, దాని అర్థం ఏంటి అని అడిగారు. సో క్రింది వాటిలో ఏ ప్రధాన విలువ అభివృద్ధి యొక్క అంతర్లీనమైన అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి భావనాపరమైన ఆధారంగా మరియు ఆచరణాత్మక సూచనగా ఉపయోగపడుతుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఈ విధంగా అంతర్లీనమైనటువంటి అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి భావనాపరమైనటువంటి ఆధారంగా ఆచరణాత్మక సూచనగా ఉపయోగపడుతుంది. 130th క్వశ్చన్ చూసుకుంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. సో మెయిన్గా ఈవెన్ మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాము యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా ఉన్నాయి. సో ఈ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో ఈ 3C అప్రోచ్ అనేది ఉంది. సో ఆ 3C అప్రోచ్ ఏంటంటే ఒకటి కన్వర్జ్ అక్రాస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, కాంపిటీషన్ అమాంగ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్, కొలాబరేషన్ బిట్వీన్ సివిల్ సొసైటీస్ అండ్ గవర్నమెంట్. సో CSR ఏదైతే ఉందో అది దీని పరిధిలోకి రాదు. సో ACD అనేది సరైనటువంటి సమాధానం. రైట్, 131 క్వశ్చన్ చూసుకుంటే ఇట్స్ రిలేటెడ్ టు IMR అండ్ నియోనటల్ మార్టాలిటీ రేట్. సో ఇది ఎకనామిక్ సర్వేకి సంబంధించి 22-23. సో నియోనటల్ మార్టాలిటీ రేట్ అనేది 20గాను, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది 28గా ఉంది. సో సేమ్ మనకి సోషో ఎకనామిక్ అవుట్లుక్లో చదివేటప్పుడు కూడా నియోనటల్ మార్టాలిటీ రేటు, IMR ఎంత ఉంది, MMR ఎంత ఉంది, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది, ఇటువంటి అన్ని అంశాలు మనకి సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటాయి. సో ఈ విధంగా తెలంగాణ ఇండియాకి రిలేటెడ్గా చదివిన అంశాలు 2 కూడా చదువుకోండి. రైట్, తర్వాత 132 చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆన్ దేర్ లాంచింగ్ ఇయర్. సో స్కీమ్స్ వాటి యొక్క లాంచింగ్ ఇయర్ అడిగారు. సో జవహర్ రోజ్గార్ యోజన 1989లోను, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999లోను, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1978, స్వర్ణ జయంతి సహరీ రోజ్గార్ యోజన 1997లో ఇంప్లిమెంట్ చేశారు. దీని యొక్క ఆన్సర్ BADC. సో ఇవన్నీ కూడా జస్ట్ ఇయర్సే ఉన్నాయి కాబట్టి దీని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ చేయడానికి స్కోప్ లేదు. రైట్, కొన్ని మనం అనాలిసిస్ చేస్తూ కొన్ని అంశాలని బైహార్ట్ చేస్తూ ఉండాలి, కొన్ని అనాలిసిస్ చేస్తూ, కొన్ని లాజికల్గా ఆలోచిస్తూ, కొన్ని కామన్ సెన్స్గా కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఈ విధంగా చూసుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చామంటే మనం ఏం చేయలేం. సో జస్ట్ ఎలిమినేట్ దట్. సో దీని గురించి ఎక్కువ ఆలోచించకండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారంటే. సో దీని ఆన్సర్ A4, B2, C1, D3.
సో 2011, 2010, 2016, 2015లో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. ఏ థీమ్తో రిలీజ్ చేశారనేసి అడుగుతున్నాడు. సో వీలైతే రీసెంట్గా 2021 నుంచి 2024 వరకు SDR రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ థీమ్తో రిలీజ్ చేశారనేది చదువుకోండి. బట్ ఈ ఇయర్స్ అడిగి ఇది చేశాడు మళ్ళీ ఇదే చదువుతాను అంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు, మీ టైంని మీరే వృధా చేసుకున్నట్టు అవుతారు. టైంలో ఏవైతే మనం ఎక్కువగా ఫోకస్ చేసి చదవగలమో అది మాత్రమే చదువుకోండి. రైట్. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో దీని ఆన్సర్ సాధారణ స్థాయి, యూజువల్ స్టేటస్. సో మేజర్గా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మెజర్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ స్టేటస్, కరెంట్ డైలీ స్టేటస్, కరెంట్ వీక్లీ స్టేటస్. రైట్. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా కొన్ని కాన్సెప్ట్స్ లైక్ వర్కింగ్ పాపులేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఇటువంటి అన్ని అంశాలను చదువుకోండి. రైట్. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఏది టార్గెట్ ఇయర్గా పెట్టుకున్నారు? 2030. సో 2015, 2030ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి దాని టార్గెట్ ఇయర్ ఏంటి? 2030. సో ఇక్కడ మోస్ట్లీ 2047 పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారు. సో ఈ విధంగా మనకు క్లారిటీ ఉండాలి. కన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు ఇటువంటి వాటిలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. రైట్. ఈ విధంగా యాక్ట్స్ గురించి కూడా అడిగారు. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1986. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వచ్చింది. రైట్. తర్వాత యాక్ట్స్ ఏంటి? వాటర్ యాక్ట్ అనేది 1974లో వచ్చింది. ఎయిర్ యాక్ట్ అనేది 1981లో రావడం జరిగింది. సో ఈ విధంగా ఆప్షన్ 4. సో జస్ట్ కొన్ని స్టేట్మెంట్స్, సింగిల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇటువంటివి ఈజీగా మనకి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రైట్. 137 చూసుకుంటే చెప్పాం కదా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించి వర్కింగ్ పాపులేషన్ రేషియో, అన్ఎంప్లాయ్మెంట్ పాపులేషన్ రేషియో, లేబర్ ఫోర్స్ పాపులేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి. సో ఈ విధంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనకి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, ఇండియన్ ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు వస్తాయి. 138 క్వశ్చన్ చూసుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ స్కీమ్ అనేది 2013లో తీసుకొచ్చారు. అయితే దీని ద్వారానే మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ప్రొహిబిట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే ఎఫెక్ట్లోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రొహిబిట్ చేశారు. సో ఎప్పుడు ఎఫెక్ట్ వచ్చిందంటే December 6, 2013 నుంచి. రైట్. 139th క్వశ్చన్ చూసుకుంటే 10th 5-year ప్లాన్కి సంబంధించినటువంటి అంశాలు అడిగారు. సో 1999, 2000లో రూరల్ పవర్టీ, అర్బన్ పవర్టీ, కంబైన్డ్ పవర్టీ ఏ విధంగా ఉందని అడిగారు. సో రూరల్ పవర్టీ అరౌండ్ 27.1 ఉంది, అర్బన్ పవర్టీ 23.6 ఉంది, సో కంబైన్డ్ పవర్టీ 26.1. ఓకే. 140th క్వశ్చన్ చూసుకుంటే డ్యామ్స్ ఇచ్చారు, అవి ఏ స్టేట్స్లో ఉన్నాయి అన్నారు. రంగాలి డ్యామ్ అనేది ఒడిస్సాలోను, ఉకాయ్ డ్యామ్ గుజరాత్, బార్గి ప్రాజెక్ట్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఆన్సర్ ఈజ్ 4. 141st క్వశ్చన్ చూసుకుంటే లారెన్స్ అండ్ లాఫర్ కర్వ్ గురించి అడిగారు. సో లారెన్స్ కర్వ్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, బట్ లాఫర్ కర్వ్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రేట్స్కి సంబంధించినటువంటి అంశం. సో ఇది తప్పు, ఆన్సర్ ఏ ఓన్లీ. సో ఇది మాత్రమే కాకుండా ఇట్స్ రిలేటెడ్ టు కొన్ని కర్వ్స్ ఉన్నాయి కదా, ఫిలిప్స్ కర్వ్ అని, గినీ కోఫిషియంట్ అని, లారెన్స్, లాఫరు, ఈ రిలేటెడ్గా కర్వ్స్ అన్నిటి గురించి కూడా చదువుకోవాలి. రైట్. అది మాత్రమే కుజినెట్స్ కర్వ్. రైట్. క్వశ్చన్స్ ఇచ్చిన వాటిని ఇంటర్లింక్ చేసుకొని ఇంకా ఏ అంశాలను మనం చదువుకోవాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది అనేది మనమే అనాలిసిస్ చేసుకొని చదువుకోవాలి. రైట్. తర్వాత 2011 సెన్సస్ ప్రకారము ఇండియాలో ఉన్నటువంటి మైగ్రేషన్, వలసలకు సంబంధించినటువంటి గణాంకాల గురించి అడిగారు. సో ఇంటర్ స్టేట్ మైగ్రేషన్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఇక్కడ 4.80 crore అరౌండ్ అని చెప్పారు. అయితే ఇండియాలో అరౌండ్ 5.4 crore ఇంటర్ స్టేట్ మైగ్రేషన్స్ అనేవి జరిగాయి జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్కి సంబంధించి. రైట్. అదేవిధంగా మేజర్గా ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి చాలామంది మైగ్రేషన్ అయ్యారు. సో మేజర్గా వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్లు ఏమిచ్చారు? మహారాష్ట్రకి దాదాపు 79 లక్షల మంది రావడం జరిగిందని చెప్పారు. అయితే మహారాష్ట్రకి అరౌండ్ 60 lakh పీపుల్ అనేది మైగ్రేట్ అవ్వడం జరిగింది అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం. సో ఆన్సర్ ఈజ్ నైదర్ నార్ బి. రెండు కూడా తప్పుడు స్టేట్మెంట్సే. ఓకే. తర్వాత 143 క్వశ్చన్ చూసుకుంటే పీక్యూఎల్ఐకి సంబంధించి, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్కి సంబంధించి విచ్ వన్ ఈజ్ ట్రూ అని అడిగారు. సో ఇందులో ఇండికేటర్స్ 3 ఉంటాయి. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇన్ఫాంట్ మార్టాలిటీ, మూడవది లిటరసీ రేట్కి సంబంధించినటువంటి ఇండెక్స్. సో ఇక్కడ పెర్ క్యాపిటా ఇన్కమ్ అన్నారు కాబట్టి ఏని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఏ ఎక్కడ ఉందో అక్కడ తప్పు. సో మిగతా
అంశాలు ఏవైతే ఉన్నాయో ఇట్ స్కోర్స్ 100 రిప్రజెంట్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్, 1 రిప్రజెంట్స్ వర్స్ట్ పర్ఫార్మెన్స్. సో ఈ విధంగా BCD అనేది సరైనటువంటి సమాధానం. 143. సో ఇక్కడ PQLI ఎలా అయితే చదివామో సేమ్ మనకి HDR రిపోర్ట్ గురించి, HDI ఇండెక్సెస్కి సంబంధించినటువంటి వాల్యూ గురించి అడిగారు కాబట్టి HDI రిపోర్ట్లో అరౌండ్ ఇంకొక 5 ఇండెక్స్ ఉంటాయి. ఆ 5 ఇండెక్సెస్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత 144th క్వశ్చన్ చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ ఇయర్స్ ఇస్తే మీరు ఖచ్చితంగా పులులు అయిపోతారు కాబట్టి ఇది ఈజీగా చేయొచ్చు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో వచ్చింది. సో ఆన్సర్ 2. సో ఇటువంటి క్వశ్చన్. ఓకే. తర్వాత మైగ్రేషన్కి సంబంధించి రూరల్ నుంచి పీరియాడికల్గా అర్బన్కి మైగ్రేట్ అయితే దాన్ని ఏ టైప్ ఆఫ్ మైగ్రేషన్ అంటారంటే చక్రీయ వలసలు, సర్క్యులర్ మైగ్రేషన్గా పిలవడం జరుగుతుంది. అదే క్లైమేటు, టెంపరేచరు ఆ విధమైనటువంటి బేస్ చేసుకొని వలసలు చేస్తే దాన్ని సీజనల్ మైగ్రేషన్గా అంటారు. సో ఈ విధంగా రూరల్ నుంచి అర్బన్కి వెళ్తూ ఇఫ్ ఇన్ కేస్ అర్బన్లో పని లేకపోయిందంటే మళ్ళీ రూరల్కి వచ్చేసారంటే దాన్ని సర్క్యులర్ మైగ్రేషన్గా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మైగ్రేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ చదివేటప్పుడు ఇవి ఈజీగా మనకు గుర్తుంటాయి. 146th క్వశ్చన్ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించినటువంటి సరైన వాక్యం గురించి అడిగారు. సో పర్యావరణ కాలుష్యం నియంత్రణకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి అని అడిగారు. సో A and B బోత్ ఆర్ రైట్ ఆన్సర్. సో ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ హైవేస్కి సంబంధించి ఏ పోర్టల్ వినియోగించడం జరుగుతుందంటే భూమి రాశి అనే పోర్టల్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా హైవేల కోసం భూసేకరణకు సంబంధించినటువంటి ప్రభుత్వ పోర్టల్గా ఇది వినియోగించడం జరుగుతుంది. భూమి రాశి. రైట్. ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ రిలేటెడ్గా వస్తాయి కదా. తర్వాత 148 రిలేటెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా UNDP రిలీజ్ చేస్తుంది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ A. సో ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 3 ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఆ 3 ఇండికేటర్స్ కూడా జామెట్రిక్ మీన్ వినియోగించి వేయడం జరుగుతుంది. రైట్. హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా జామెట్రిక్ మీన్ వినియోగిస్తూ గుణమాధ్యమం ద్వారా ఈ మానవ అభివృద్ధి సూచికను కొలవడం జరుగుతుంది. రైట్. అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. సో ఎటువంటి కొత్తగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని 2019 తర్వాత COVID-19 తర్వాత ప్రచురించలేదు. సో ఇక్కడ ఏమడిగారు? న్యూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అనేసి అన్నారు. సో అటువంటిది ఏమీ కొత్తగా విడుదల చేయలేదు. సో నార్మల్గా ఏదైతే HDR రిపోర్ట్ ఉందో దాన్నే నార్మల్గా రిలీజ్ చేస్తున్నారు. ఎటువంటి కొత్త విధానాలు కూడా తీసుకురావాలి. సో ఆన్సర్ A ఓన్లీ. చూసుకుంటే నేషనల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీకి సంబంధించి సరైన వాక్యం ఏంటి అని అడిగారు. సో ల్యాండ్ ఫర్ ల్యాండ్ యాజ్ కాంపన్సేషన్ ఇఫ్ పాసిబుల్. రైట్. వీలైతే భూమిని పరిహారంగా ఇవ్వడం అనేది ఈ 2011 పాలసీలో ఉంది. రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ప్రిన్సిపల్ ఆఫ్ రీహాబిలిటేషన్ బిఫోర్ డిప్లేస్మెంట్, ఇది కూడా రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ పాలసీ కవర్స్ ఆల్ కేసెస్ ఆఫ్ వాలంటరీ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్ అంటే అది రైట్ అవ్వదును, బట్ ఇక్కడ వాలంటరీ డిస్ప్లేస్మెంట్ అన్నారు కాబట్టి ఇది తప్పు. సో C అనేది ఎక్కడ ఉంటే అది తప్పు. సో A and B ఈ రెండే రైట్ ఆన్సర్స్. సో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో కెనెత్ బౌల్డింగ్ ఏమన్నారంటే ఎర్త్ గురించి ఏ ప్లండర్ ప్లానెట్ అని చెప్పడం జరిగింది. సో ఈయన ప్లండర్ ప్లానెట్ అనలేదు, ఎర్త్ని స్పేస్ షిప్గా పిలవడం జరిగింది. సో ఈ విధంగా ఏ తప్పు అవుతుంది. రైట్. తర్వాత B స్టేట్మెంట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ ఎన్కంపసెస్ ఆల్ ద బయోటిక్ అండ్ అబయోటిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. సో భూగ్రహంపై జీవం ఉన్న మరియు జీవం లేనటువంటి అంశాల సమాహారమే పర్యావరణంగా పిలవడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్. సో లాస్ట్గా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ యాజ్ ఫిజికల్ అండ్ బయోలాజికల్ డైమెన్షన్స్ ఓన్లీ. సో ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? కేవలం ఫిజికల్ బయాలజికల్ కాకుండా అబయోటిక్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వాటిని కూడా మనం ఎన్విరాన్మెంట్ పరిధిలోకి తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ ఓన్లీ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇది తప్పు అవుద్ది. ఆన్సర్ B ఓన్లీ. సో ఈ విధంగా మనం TGPSC గ్రూప్ 3కి సంబంధించినటువంటి పేపర్ని అనాలిసిస్ చేసుకున్నాం. అయితే ఇప్పటి వరకు మనం ఏ అంశాలను డిస్కస్ చేసుకున్నాం? ఒకటి, కామన్ సెన్స్తో మనం చేయాలి, ఎలిమినేషన్ ట్రిక్స్ను వినియోగించాలి. రైట్. అదేవిధంగా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అథెంటిక్గా ఉండాలి, గవర్నమెంట్ సోర్సెస్ మాత్రమే అయ్యి ఉండాలి.
సో గైడ్స్ చదువుతాం, ఆ గైడ్స్ నుంచే రావాలి అంటే తూచి ఇక్కడేం జరగదు. సో గవర్నమెంట్ సోర్సెస్ లైక్ సోషియో ఎకనామిక్ సెన్సెస్, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ రిపోర్ట్స్ లైక్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 రిపోర్ట్ అవ్వచ్చు, పిఎల్ఎఫ్ఎస్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్ అవ్వచ్చు, తెలంగాణ బడ్జెట్, రైట్. అదేవిధంగా బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్. సో వీటి మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు చాలా మంచి స్కోర్ చేస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ టైప్ ఆఫ్ చదవకపోతే ఇలా చదవడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, దానికి ఖచ్చితంగా మేము కామెంట్ చేస్తాం, రైట్. గ్రూప్ 2కి అందరూ బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.